మీడియా వర్క్స్. ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది పొగాకు రైతులకు ఉపశమనం కలిగించే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని అధికారికంగా కోరింది. ఈ నిర్ణయం రైతులకు ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది? అసలు ఈ డిమాండ్ ముడి పొగాకుకేనా లేక సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులకి వర్తిస్తుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఈ సందర్భంగా ముడి పొగాకు హెచ్ఎస్ఎన్ కోడ్ 2401 పై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీ కారణంగా ముడి పొగాకు వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సాగు చేసే ఎఫ్సివి టొబాకో ధరలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని, రైతులు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. అధిక పన్ను కారణంగా కొనుగోలు తగ్గడం, వ్యాపారం మందగించడం, రైతులకి తక్కువ ధరలు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీఎస్టీ తగ్గింపు డిమాండ్ కేవలం ముడి పొగాకు మాత్రమే, అంటే రైతులు పండించే ప్రాసెస్ చేయని పొగాకుకే ఈ ప్రతిపాదన వర్తిస్తుంది. సిగరెట్లు, బీడీలు లేదా ఇతర తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని ఆమోదిస్తే పొగాకు రైతులకి పన్ను భారం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డీలర్లు, ఎగుమతిదారులు కూడా కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు మరింత పోటీతత్వాన్ని సాధించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ అంశంపై ఇప్పుడే కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక శాఖ మరియు వాణిజ్య శాఖ మంత్రులకు లేఖలు రాశారు. అధిక జీఎస్టీ కారణంగా మార్కెట్లో కొనుగోలు తగ్గుతున్నాయని, దీని ప్రభావంతో పొగాకు ధరలు పడిపోతున్నాయని, వేలాది మంది రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆ లేఖలో వివరించారు. ఈ కీలక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, కలిశెట్టి అప్పలనాయుడు గారు, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, బస్తీపాటి నాగరాజు గారు, బీద మస్తానీరావు గారు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞప్తిని కేంద్రానికి అధికారికంగా సమర్పించింది. ఇప్పుడు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా పరిశీలిస్తుంది, జీఎస్టీ తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది. ఈ ప్రతిపాదన కేవలం ముడి పొగాకు మాత్రమే. తయారైన పొగాకు ఉత్పత్తులకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరుతుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ ప్రతిపాదన ఆమోదమైతే పొగాకు రైతులకు ఎంతవరకు లాభం కలుగుతుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఏపీ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.